హాయ్ నమస్తే, నేను మీ కేకే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హైదరాబాద్ వాసులకి టీజీఎస్ ఆర్టీసీ ఒక చేదు కబురు అందించింది. రేపటి నుంచి కూడా సిటీ బస్ ఛార్జీలు పెరుగుతాయని ప్రకటించింది. ఇది ఏకంగా ఒక్కొక్క టిక్కెట్కి 10 రూపాయల మేర పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకోవటం అయితే ప్రయాణికులకైతే షాక్కి గురిచేస్తుంది. ఇక్కడ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వీటిల్లో మొత్తం కూడా మొదటి 3 స్టేజీలకి 5 రూపాయల చొప్పున, తరువాత 4వ స్టేజీ నుంచి 10 రూపాయల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనట్టుగా ఆర్టీసీ ప్రకటన అయితే విడుదల చేసింది. అదేవిధంగా మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో కూడా మొదటి స్టాప్కి 5 రూపాయలు, తరువాత రెండో స్టాప్ నుంచి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తామనేది అయితే ఏపీఎస్ఆర్టీసీ తాజాగా పెంచిన ప్రకటన విడుదల చేసింది. అయితే దీని మూలంగా లక్షలాది మంది ప్రయాణికులపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే గత నెలలో బస్ పాసుల్ని పెంచి వ్యతిరేకత మూటగట్టుకున్న ఆర్టీసీ ఈసారి సిటీ బస్ ఛార్జీల మీద, అంటే లక్షలాది మంది ప్రయాణించే సిటీ బస్సుల్ని ఒక ఆదాయ వనరుగా చేసుకొని మొత్తం కూడా ఇక్కడ పెంచడం జరిగింది. అయితే దీని మీద ఛార్జీల పెంపు విషయంలో ఆర్టీసీ అధికారులు వివరణ కూడా ఇచ్చుకున్నారు. తమకి నిర్వహణ భారం అవుతుంది, తరువాత ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉండటం వల్ల దీన్ని పెంచాల్సిన, గత్యంతరం లేక పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది అయితే వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పటికే డీజిల్ ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి, కాబట్టి ఈ నిర్వహణ సామర్థ్యం కూడా మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది, కాబట్టి దీన్ని పెంచుతున్నామనేది అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్రీ బస్సు వల్లే ఈ మొత్తం ఎఫెక్ట్ ఆర్టీసీ మీద, ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు విధానం వల్లే ఈ మొత్తం నష్టం వస్తుందనేది అయితే ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణ చేస్తున్నాయి. ఈ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీని మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ ఒక టిక్కెట్కే 10 రూపాయల మేర పెంచడం ఏంటి, ఇది అంతా కూడా దౌర్భాగ్య స్థితిలోకి ఆర్టీసీని నెడుతున్నారు అనేది అయితే కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మొత్తం కూడా ఫ్రీ బస్సు నడపలేక ఆర్టీసీకి భారంగా ఫ్రీ బస్ తయారవటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ మరింత ఆలోచన చేయాలి అనేది అయితే కేటీఆర్ సూచించారు. అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా దీని మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇంత భారంగా 20% మేర ఛార్జీలు పెంచడం ఏంటి, దాన్ని తక్షణం ఉపసంహరించాలంటూ డిమాండ్ చేశారు. ఏదేమైనా సరే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులకైతే ఆర్టీసీ ఒక భారంగా మారుతుంది. రేపటి నుంచి అమల్లోకి వచ్చే ఛార్జీల పెరుగుదలతో నెలవారీ ప్రతి మనిషి మీద 500 రూపాయల దాకా భారం పడే అవకాశం అయితే ఉంది.